సుదీర్ఘ ఫార్మేట్ లో WTC ఫైనల్ మ్యాచ్ ఎంతో ప్రతిష్టాత్మకం. అందుకే విశేష ప్రేక్షక ఆదరణ ఉండే ఈ ఉత్కంఠ పోరుకు ఆతిథ్యం ఇచ్చేందుకు BCCI కూడా ఆసక్తి చూపిస్తుంది. కానీ భారత్ ఆశలకు ICC బ్రేక్ వేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్నట్లుగానే వచ్చే 3 సీజన్లలోనూ WTC ఫైనల్ ను ఇంగ్లాండులోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. దీనిపై వచ్చే నెలలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 2021 నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్ ను నిర్వహిస్తున్నారు. అయితే నిన్నటి వరకు దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా మధ్య WTC ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా ఈ సీజన్ తో కలిపి ఇప్పటి వరకు 3 ఎడిషన్లు ఫైనల్ మ్యాచ్లను ఇంగ్లాండులోనే నిర్వహించారు. తొలిసారి సౌతాంప్టన్, రెండోసారి ఓవెల్, మూడోసారి లార్డ్స్ లో ఈ ఫైనల్ మ్యాచ్లను నిర్వహించారు. అయితే భారత్ లోని ఈ ఫార్మేట్ కు ఆదరణ పెరుగుతుండటంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం కల్పించాలని BCCI తమ ఆసక్తిని వ్యక్తం చేసింది. అయితే ICC మాత్రం ఇందుకు సుముఖత చూపించలేదని సమాచారం. 2027, 29, 31లో జరిగే WTC ఫైనల్ మ్యాచ్ల కోసం ఇంగ్లాండ్ కి ఆతిథ్య హక్కులు ఇవ్వాలని ICC నిర్ణయించిందట. ఇప్పటికే దీనిపై ICC ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. జులైలో సింగపూర్ వేదికగా జరిగే ICC వార్షిక సదస్సులో దీన్ని అధికారికంగా ఆమోదించి ప్రకటనను విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని పలు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. నిన్నటి వరకు జరిగిన WTC ఫైనల్ మ్యాచ్ లో 4వ రోజు ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఇక 2025-27 సైకిల్ కూడా ఇంగ్లాండులోనే ప్రారంభం కానుంది. జూన్ 20 నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు టీమిండియా 2 సార్లు WTC ఫైనల్ కు చేరిన టైటిల్ అందుకోలేకపోయింది. ఈసారి యువ ఆటగాళ్లతో కూడిన జట్టుతో టీమిండియా బరిలోకి దిగుతుంది. మరి ఏ మేరకు రాణిస్తారనేది వేచి చూడాల్సిందే.